హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి. ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఆ డిసీజే మెంబ్రేనస్ నెఫ్రోపతి. ఈ మెంబ్రేనస్ నెఫ్రోపతి గురించి కూడా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. అందుకే ఒకసారి అసలు మెంబ్రేనస్ నెఫ్రోపతి అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో కూడా తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, కిడ్నీలో స్థూలంగా రెండు రకాల వర్చువల్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఫిల్టర్, ఇంకోటి వచ్చి మోటార్. కొద్దిమందిలో ఈ ఫిల్టర్ అంటే గ్లోమరులస్కి అగెనిస్ట్గా కొన్ని రకాల యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి. అంటే మన రోగ నిరోధక శక్తి, మన బాడీలో ఉన్న ఇమ్యూన్ వ్యవస్థ కన్ఫ్యూజ్ అయ్యి మన కిడ్నీ యొక్క ఫిల్టర్స్కి అగెనిస్ట్గా కొన్ని రకాల యాంటీబాడీస్ని తయారు చేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ యాంటీబాడీస్ తయారవుతాయో అప్పుడు ఈ యాంటీబాడీస్ అన్నీ కిడ్నీ యొక్క ఫిల్టర్స్ మీద చేరి కిడ్నీ యొక్క ఫిల్టర్స్ని డ్రిల్ చేయడం వల్ల కిడ్నీ యొక్క ఫిల్టర్ లీకేజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీన్నే గ్లోమరులార్ డిజార్డర్ అంటారు. దేర్ఫోర్ మెంబ్రేనస్ నెఫ్రోపతి కూడా నేను పైన చెప్పిన యాంటీబాడీ మీడియేటెడ్ డిజార్డర్కి ఒక గొప్ప ఎగ్జాంపుల్. ఈ మెంబ్రేనస్ నెఫ్రోపతిలో కొన్ని రకాల యాంటీబాడీస్ తయారవడం వల్ల ఈ యాంటీబాడీస్ అన్నీ వచ్చి కిడ్నీ యొక్క ఫిల్టర్స్ మీద సెటిల్ అయ్యి కిడ్నీ యొక్క ఫిల్టర్స్ని స్లోగా డ్యామేజ్ చేయడం మొదలుపెట్టడం వల్ల ప్రోటీన్ లీకేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ యాంటీబాడీస్ వల్ల వచ్చేదే మెంబ్రేనస్ నెఫ్రోపతి. మరి ఇది ఎందువల్ల వస్తుంది? ఇది ఎవరికైనా రావచ్చు. ఈ గాలి పీల్చామనో, ఈ ఆహారం తీసుకున్నామనో వచ్చేది కాదు. ఈ ఏడీపీకేడీలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ కల్ప్రిట్ వచ్చి మన బాడీ యొక్క ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవడం. అంటే ఎప్పుడైతే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ మన కిడ్నీ కాదు బయట వాళ్ళ కిడ్నీ అనుకొని కన్ఫ్యూజ్ అయ్యి అటాక్ చేయడం మొదలవుతుందో అలాంటి వారిలో ఈ మెంబ్రేనస్ నెఫ్రోపతి వస్తూ ఉంటుంది. ఈ మెంబ్రేనస్ నెఫ్రోపతి రావడానికి సెకండ్ ఇంపార్టెంట్ కారణం కొన్ని రకాల హెవీ మెటల్స్, మరీ ముఖ్యంగా కొన్ని రకాల లోకల్గా అన్బ్రాండెడ్గా ఆయుర్వేదిక్ టెక్నిక్స్ ఉపయోగించి తయారు చేసే ఫేషియల్ క్రీమ్స్. మిమ్మల్ని 2 రోజుల్లో తెల్లగా చేస్తాం, లేక 1 వారం రోజుల్లో మీ చర్మం యొక్క మెరుపు టూ మచ్గా పెంచేస్తాం అని చెప్పి ఫాల్స్ అష్యూరెన్స్ ఇచ్చి కొద్దిమంది లోకల్గా అన్సైంటిఫిక్ వేలో లోకల్ క్రీమ్స్ తయారు చేస్తూ ఉంటారు. మరి ఈ లోకల్ ఫేషియల్ క్రీమ్స్లో ఏముంటుంది? ఈ లోకల్ ఫేషియల్ క్రీమ్స్లో మెర్క్యూరీ ఉంటుంది. మెర్క్యూరీ ఎవరు వాడినా వారు కూడా చాలా తెల్లగా మెరిసిపోతారు. కానీ సమస్య ఏంటంటే కొద్ది మందిలో ఈ మెర్క్యూరీ మోతాదు ఎక్కువ అవడం వల్ల ఈ మెర్క్యూరీ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. ఇలా మెర్క్యూరీ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ప్రైమరీ ఎగ్జాంపుల్ మెంబ్రేనస్ నెఫ్రోపతి. ఆల్మోస్ట్ గత 5-6 ఇయర్స్లో కొన్ని వేల కేసెస్ ఆఫ్ మెంబ్రేనస్ నెఫ్రోపతి ఇండియాలో రిపోర్ట్ చేయబడ్డాయి. వీరందరిలో రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళలో కొద్దిమందిలో లోకల్ షాపుల్లో అన్సైంటిఫిక్ వేలో ఎలాంటి మానిటరింగ్ లేకుండా పాతకాలం టెక్నిక్స్ ఉపయోగించి తయారు చేసే లోకల్ బ్రాండెడ్ ఫేషియల్ క్రీమ్స్. ఈ ఫేషియల్ క్రీమ్స్ని ల్యాబ్ పంపిస్తే వీటిలో హెవీ మెటల్ మరీ ముఖ్యంగా మెర్క్యూరీ ఉన్నట్టు తెలిసింది. దేర్ఫోర్ మెంబ్రేనస్ నెఫ్రోపతి రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం కొన్ని రకాల హెర్బల్ ప్రోడక్ట్స్లో కావచ్చు, లేక కొన్ని రకమైన అన్అఫిషియల్ అన్అథెంటికేటెడ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్లో ఉన్న మెర్క్యూరీ అనే హెవీ మెటల్. ఈ మెర్క్యూరీని ఫేషియల్ క్రీమ్లో తీసుకున్నా లేక మరే రూపంలో తీసుకున్నా కిడ్నీ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కొన్ని రకాల మెడిసిన్స్ అంటే పాతకాలంలో గోల్డ్ అన్న మెడిసిన్ కూడా వాడేవాళ్ళు. దాంతోపాటు కొన్ని రకాల సైకాట్రిక్ డిజార్డర్స్లో వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ మెంబ్రేనస్ నెఫ్రోపతి రావచ్చు. అంటే ఈ మందులు వాడడం వల్ల మన బాడీ ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అయ్యి కొన్ని యాంటీబాడీస్ తయారు చేయడం వల్ల కిడ్నీస్ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. మరి మెంబ్రేనస్ నెఫ్రోపతిలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? మెంబ్రేనస్ నెఫ్రోపతిలో ఫస్ట్ ప్రోటీన్ లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ ప్రోటీన్ లాసెస్ పెరిగి పెద్దవడం వల్ల కొద్దిమందిలో మొహం వాపులు, కాళ్ళ వాపులు రావడం జరుగుతూ ఉంటుంది. దీన్నే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని అంటారు. ఈ మెంబ్రేనస్ నెఫ్రోపతిలో కొద్దిమందిలో తక్కువ క్వాంటిటీస్లో ప్రోటీన్ లీకేజ్ ఉంటుంది, ఇంకొద్ది మందిలో టూ మచ్ ఎక్కువ క్వాంటిటీస్లో మోర్ దాన్ 10-20 గ్రామ్స్ ప్రోటీన్ లీకేజ్ ఉంటుంది. ఈ ప్రోటీన్ లీకేజ్ యొక్క సివియారిటీని బట్టి ఈ పేషెంట్స్లో సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి మెంబ్రేనస్ నెఫ్రోపతిని ఎలా గుర్తుపడతారు? ప్రపంచంలో మెంబ్రేనస్ నెఫ్రోపతిని గుర్తుపట్టాలంటే ఉన్న టెస్టులు ఓన్లీ 2. ఒకటి కిడ్నీ బయాప్సీ మెంబ్రేనస్ నెఫ్రోపతిని గుర్తుపట్టడానికి 100% అథెంటికేటెడ్ ఇన్వెస్టిగేషన్. ఈ మెంబ్రేనస్ నెఫ్రోపతిలో కిడ్నీ బయాప్సీలో కొన్ని రకాల ఇంపార్టెంట్ క్లూస్ కనిపిస్తాయి. ఈ క్లూస్ని బట్టి ఇది మెంబ్రేనస్ నెఫ్రోపతా కాదా అని డాక్టర్స్ గుర్తుపడతారు. మెంబ్రేనస్ నెఫ్రోపతి గుర్తుపట్టడానికి సెకండ్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చి ఒక బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ టెస్ట్ పేరే
PLA2 యాంటీబాడీస్. ఈ PLA2R యాంటీబాడీస్ అన్నవి ఒక మెంబ్రేనస్ నెఫ్రోపతిలో తప్ప మరి దేంట్లో కూడా పాజిటివ్గా రావు. దేర్ఫోర్ ఏదైనా కిడ్నీ బయాప్సీ కావచ్చు, లేక కొద్ది మందిలో ఓన్లీ యాంటీబాడీస్ గుర్తుపట్టి కావచ్చు ఈ మెంబ్రేనస్ నెఫ్రోపతిని గుర్తుపడుతూ ఉంటారు. మరి వీటిలో చికిత్స ఎలా ఉంటుంది? నెంబర్ 1, ప్రైమరీ చికిత్స వచ్చి టెల్మిసార్టాన్, ఓల్మిసార్టాన్ అని చెప్పగలిగే మందులు. సాధారణంగా వీటిని బీపీ మందులు అంటారు కానీ బట్ ఈ మందుల వల్ల ఈ మెంబ్రేనస్ నెఫ్రోపతి 30% మందిలో ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది. అందుకే మెంబ్రేనస్ నెఫ్రోపతిని రూల్ ఆఫ్ 1/3 డిసీజ్ అని అంటారు. అంటే 1/3 మందిలో ఎలాంటి పెద్ద మందులు వాడకుండా నేను చెప్పిన ఈ టెల్మిసార్టాన్ కావచ్చు, ఓల్మిసార్టాన్ అని చెప్పబడే నార్మల్ మెడిసిన్స్ వల్ల ఈ డిసీజ్ రోల్ బ్యాక్ అయిపోతుంటుంది. ఎవరిలో అయితే ఇది పనిచేయదో అట్లాంటి వారిలో ఇంకొన్ని రకాల మెడిసిన్స్ అంటే ఇమ్యూనిటీని సెటరేట్ చేసే మందులు వాడుతూ ఉంటారు. ఈ ఇమ్యూనిటీని సెటరేట్ చేసే మందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి రిటుక్సిమాబ్. ఈ రిటుక్సిమాబ్ వల్ల ఈ ఇమ్యూన్ వ్యవస్థ ఆటోమేటిక్గా సెటరేట్ అవుతూ ఉంటుంది. ఈ రిటుక్సిమాబ్తో పాటు ఇంకొద్ది మందిలో ఎవరికైతే రిటుక్సిమాబ్ ఇవ్వలేమో లేక ఎవరైతే రిటుక్సిమాబ్ని అఫోర్డ్ చేయలేరో అట్లాంటి వారిలో టాక్రిలిమస్ అన్న మందు కావచ్చు, లేక సైక్లోఫాస్మేట్ అనే ఒక పాతరకం మందు కావచ్చు వాడుతూ ఉంటాం. ఏదేమైనప్పటికీ మెంబ్రేనస్ నెఫ్రోపతిలో ఈ ఆధునిక కాలంలో ఈ రిటుక్సిమాబ్ లాంటి మందులు వాడే కాలంలో ఆల్మోస్ట్ 95% మందిని కిడ్నీ ఫెయిల్యూర్ దాకా పోకుండా కాపాడుకోవచ్చు. దేర్ఫోర్ మెంబ్రేనస్ నెఫ్రోపతి అనేది ఈ కాలంలో చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్న ఒక డిజార్డర్. మెంబ్రేనస్ నెఫ్రోపతి అనగానే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయని ఎప్పటికీ అనుకోకండి. ఈ మోడర్న్ యుగంలో ఆల్మోస్ట్ 95% మందిని కిడ్నీ ఫెయిల్యూర్ దాకా పోకుండా బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.